శుద్ధి చేయుడి. చూడండి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. దెయ్యములు వెళ్ళగొట్టడం అంటే దెయ్యాలు ఉన్నాయా? ఈ దినాల్లో దెయ్యాలు మనుషుల మీద ఉన్నాయా? మనుషుల్లో ఉన్నాయా? లేకపోతే ఇంట్లో ఉన్నాయా? ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో దెయ్యములను వెళ్ళగొట్టుడి అన్న మాట ఎందుకు రాశారు? అసలు దెయ్యాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? ఏం చేస్తున్నాయి? ఈవెన్ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాశారు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపుడి. హల్లెలూయా. ఎఫెసీ 2:1 మీద రాయబడింది చూడండి. త్వరగా అపరాధాల చేత పాపముల చేత అంటే చచ్చిన వారి ఈ చావు చూడండి. ఈ చావు ఆధ్యాత్మికమైన మరణం. భూమి మీద చాలా 2 రకాల మరణాలు ఉన్నాయి. చాలా విచారకరమైన విషయం. ఒకటి మనుషులందరికీ వచ్చే మరణం, ఆ తర్వాత 2వ మరణం దేవుని తీర్పు. కానీ అంతకంటే ముందుగానే ఈ భూమిలో ఇంకొక విచిత్రమైన మరణం ఉంది. ఆ మరణం ఏంటంటే అపరాధాల చేత పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుడి కృప అభిషేకము నేనేం చేయాలనుకుంటున్నాయంటే బ్రతికించాలని కోరుకుంటున్నాను. కొట్టండి చెప్పండి. మనం ఎవరిని ఇవాళ ఎవరి కోసం చూడండి. మత్తయి సువార్త 10:28 10వ మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి ఎవరిని భయపడద్దు అంటున్నాడు. ఇక్కడ ఒకటేమో భయపడద్దు అంటున్నాడు, ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఆత్మను దేహమును బిడ్డ వదిలే దేహమును కూడా నరకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడి, ఆత్మను దేహమును కూడా నరకములో పడేసే ఆ నశింపజేసేవానికి మిక్కిలి భయపడి. ఇక్కడ చంపనేరక, ఆత్మను చంపనేరక దేహమునే చంపేవారికి భయపడుతుంది. మన ఆత్మకు మరణాలు తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండరు, భూమి మీద లేరు. దేహాన్ని అనగా శరీరాన్ని చంపేవాళ్ళు ఉండొచ్చు. నేను మాటల ద్వారా చంపచ్చు, శాస్త్రం ద్వారా చంపచ్చు, లేకపోతే నీ తలంపులే నిన్ను దాడి చేసుకుని రావచ్చు నెలకొలగా. అలా నీ లైఫ్లో ఎంతో హృదయంలో వేదన, శోధన, ఒక పోరాటంగా చేసే ఒక స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్ పదే దాడి చేసుకుంటూ వచ్చే స్పిరిట్. ఇక్కడ మరొక మాట కూడా రాయబడి ఉంది.
ఆ మాట పేరు ఏంటంటే ఆత్మను దేహమును కూడా నరకములో నష్టపరిచేయు వానికి మిక్కిలు భయపడేది. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. 17వ వచనం చదవమ్మా. మనుషులను గురించి జాగ్రత్త పడమంటున్నాడు. ఆ తర్వాత మాటలు చదువు చూస్తే అప్పగించే కార్యక్రమం మహాసభలకు అప్పగిస్తారట. తేబడతారంట. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాము. చదవండి. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించాలంట. వారికి మాత్రమే రక్షణ ఉంది అంటారు. మీలో విశ్వాసం కనుగొన అంటే రాజ్యము, ఈ రాజ్యం ఏంటి? ఏ రాజ్యం అంటే దేవుని రాజ్యము. ఆ రాజ్యం యొక్క సువార్త అన్ని కులముల వారికి, అన్ని తెగల వారికి, దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సాక్ష్యం కోసం ప్రకటించబడుతుంది. రక్షించబడతారా లేదా అనేది నీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి అని పరిశుద్ధ లేఖనమే చదివించింది. ఒక చెప్పండి. ఆత్మరక్షణ అందరూ అనండి. అంటే రక్షణ అనే మాట మనకి చాలా ప్రసాదతను తీసుకుని వస్తాయి, నమ్మకత్వాన్ని తీసుకుని వస్తాయి, విడుదలను తీసుకుని వస్తాయి. మరి ప్రారంభంలో మనం చదివాము, దయ్యములను వెళ్ళగొట్టుడి. మత్తయి 10లో మాట వ్రాయబడి ఉంది. ఈవెన్ క్యాన్సర్ కూడా ఒక దురాత్మ. ఈవెన్ భూమి మీద ఉన్నటువంటి వ్యాధులు, రోగాలు, ఇవన్నీ ఒక స్పిరిట్, ఈవెన్ స్పిరిట్ సంబంధించినవి. ఆత్మల మండలంలోనికి మనం వెళ్ళవలసిన వారిని ఉన్నాం. మన లైఫ్ లో ఒక బ్రేక్ త్రూ తీసుకురాబోతున్నాడు. నేను మీకు అర్థమైన చెప్పనా? మీ ఇంటిలో ఒక విజయాన్ని తీసుకురాబోతున్నాడు యేసయ్య. ఒక అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు యేసయ్య. మాటతో వర్ణించలేనంత గొప్ప ఆనందం చూడబోతున్నా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ లోకరాజ్యాలన్నిటినీ దేవుడు తన ఉద్యోగపు సువార్తతో నింపబోతున్నాడు. హల్లెలూయా. విడుదల కావాలి, పరిస్థితి అంతటి నుంచి విడుదల కావాలి. సంపూర్ణమైన విడుదల నీకు కావాలా వద్దా చెప్పాలి. అబద్ధ ప్రవక్త వస్తాడు, అబద్ధ క్రీస్తు వస్తాడు. చాలా మంది మానసికమైన రోగులుగా మారిపోయి వారే దేవుళ్ళుగా, వారే క్రీస్తుగా, వారే యేసుగా
వారే అద్భుతాలు చేసేవారిగా ప్రకటించుకున్న వారు ఎక్కువైపోయారు ఈ దినాల్లో. దేవోక్తి ప్రజలలో కొలువైగా కనబడుతుంది. అంతేకాదు, మీరు గమనించండి, రెండు విషయాలు మనకి కనబడుతుంటాయి. ఆ రెండు విషయాలు ఏంటంటే, మనస్సు చాలా ఆవేదన చెందుతుంది ఈ విషయం. ఎందుకంటే దొంగలాగా వస్తాను అని అన్నారు. నేను దొంగ వలే యేసు ప్రభువు అన్నారు లేదా? ఒక విషయం మనం చదువుకుని ముందుకెళ్దాం. అసలు రెండవ రాకడ గురించిన ఆలోచనే మనుషుల్లో అపవాది, దెయ్యంగాడు, సాతానుడు తుడిచి వేసుకుంటూ వస్తున్నాడు. రాకడకు సిద్ధపడే అంశము మరుపు చేసుకుంటూ వస్తున్నాడు. వాడు చాలా బాధగా అనిపిస్తాయి. 1 దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 దశలోనిక 5:4 వచనం. సహోదరులారా, ఆ దినపు దొంగ వలె నీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. చూడండి, 2వ వచనం చదవండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. చాలు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చును అని మీకు బాగుగా తెలియను. ఆ 1వ వచనం చదువు బిడ్డ. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. అంటే సంఘములో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు. ప్రభువుని విశ్వసించి బాప్తిజం తీసుకుని రక్షణ పొంది దేవుని కొరకు ఇందాక మనం చదువుకున్న అంతం వరకు సహిస్తూ, ఆరోగ్య విషయంలో భరిస్తూ, కుటుంబ విషయంలో నలుగుతున్నప్పటికీ, అనేక కష్టాలు వ్యాధులు వస్తున్నప్పటికీ విడిచిపెట్టకుండా, ప్రభువుని విడిచిపెట్టకుండా దేవుని ఆరాధన చేస్తూ, దేవుని యొక్క మహిమను కన్నులారా చూస్తూ, ప్రభు వైపే భారం పెట్టుకుని ముందుకు సాగిపోతూ ఉన్నవారిని, వారికి ప్రభు రాకడ గురించి తెలుస్తుందా లేదా? ఆ గడి అయినను ఆ సమయం అయినను తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియదు అని రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ఎలా ఉంటుందంట? దొంగ వలె. చెప్పండి, అలాగన్నారా? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇప్పుడు 4వ వచనం చదవండి. సహోదరులారా, ఆ దినపు దొంగ వలె నీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. అది అంటే మనం ఎక్కడ ఉన్నవారు? వెలుగులో ఉన్నవారు. చీకటిలో ఉన్న వారికి తెలియదు, దొంగలాగా వస్తాడు. వాళ్ళకి వెలుగులో ఉన్న మనకి త్వరగా వస్తాడు, రాజుగా వస్తాడు, ఒక మహిమగా వస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు.
దగ్గరికి ఎలా వస్తాడు? ద్వారలాగా వస్తాడు. మనము కూడా మహారాణిలాగా వెళ్తాం. హల్లెలూయా. రాజుల రాజు యేసు మనలను బీదవారిగా వదిలేయడు. ఆయన మన మీద ఒక అద్భుతమైన ఆశ, హల్లెలూయా, ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు ప్రేమ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. జాగ్రత్తగా ఉంటే నీ మీద కూడా దొంగలా వస్తాడట. జాగరూకుడు అయి ఉంటే అంటే జాగ్రత్త కలిగి మన భక్తి భయముతోనూ వణుకుతోనూ మన విశ్వాసాన్ని మారు మనసు మనం ప్రతిరోజు పొందుకోవాలి. మారు మనసు, హల్లెలూయా. మారు మనసు ఎన్ని రోజులు పొందుకోవాలి? ప్రతిరోజు మారు మనసు పొందాలి. ప్రతి క్షణం మారు మనసు పొందాలి. ఆత్మలో పశ్చాత్తాపం పడాలి. దుఃఖముతో వేదనతో రాత్రి పగళ్ళు ప్రభు దగ్గర కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా అంటూ కీర్తనలు పాడాలి. ఎల్లప్పుడూ ఆయనను సేవించాలి. అనండి, ఆయనను సేవిస్తాను, ఆయన్ని ఆరాధిస్తాను. నేను ఆయన తప్ప మరొక చోట ఉండను. ఎక్కడెక్కడ భయంకరమైనటువంటి అబద్ధ ప్రవర్తనలు. హైదరాబాద్లో ఒక స్త్రీ వచ్చింది, నేను యేసయ్యను అంటుంది. అక్కడ వచ్చింది అబద్ధ ప్రవక్త, అక్కడే చేరిపోతాడు. నిజమైన ప్రవక్త, సత్య ప్రవక్తకి, సత్య ప్రవక్తకు, అబద్ధ ప్రవక్తకు తేడాలు తెలిసిపోతాయి. మనం యేసుక్రీస్తు కాదు, మనం యేసుక్రీస్తు ప్రభు వారు మన తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి స్నేహితుడు. హల్లెలూయా. మనం ఎవరము? ఆయన శిష్యులము, ఆయన మేపే గొర్రెలము. హల్లెలూయా. ఆయన తండ్రి ఉన్నాడు, మనము ఆయన పిల్లలమై ఉన్నాము. గట్టిగా కాలంలో చెప్పండి. హల్లెలూయా. ఏమో అలా ఈ లెక్కలో నేనైతే మొత్తం నేనేమనుకోవాలా మరి? ఒకటో రెండో అద్భుతాలు, మూడా ప్రభు అన్న వాడుకుంటున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతాయి. నాకే ఆశ్చర్యం కలుగుతాయండి. కాళ్ళు చేతులు ఉబ్బిపోయాయి. మనిషి అంతా ప్రమాదకరంగా మారిపోయాడు. ఈ చేతులు కాసిస్తాడు, ఈ చేతినేమో తాడు, లోనేమో అన్ని రుద్రాక్ష మాలలు, భయంకరమైన త్రాగుడు, భయంకరమైన విగ్రహారాధన. అలాంటి వ్యక్తి ఫోన్ చేసినప్పుడు నువ్వు అర్జెంటుగా అమజూరు మీటింగ్కి రావాలని చెప్పడం జరిగింది. ఆ ప్రార్థన ఫోన్లో సగం ప్రార్థన చేసినాను. తర్వాత అమజూరు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగానే కాలు వాపులు తగ్గిపోయి నరాలు బయటకు వచ్చేది. వాపులన్నీ తగ్గిపోయాయి. మొత్తం అంతా స్వస్థత, విడుదల పొందేసుకున్నారు. అతను ఏం చేశాడో తెలుసా? మొత్తం రుద్రాక్ష మాలలు, తర్వాత చివరికి కాశీతోట మొత్తం కూడా తీసేసాడు. అంతగా మారిపోయాడు అతను. హల్లెలూయా. ఒక్క
పావు గంటలో అరగంటలో మరి భార్య భర్త ఇద్దరు బాప్తిజం తీసుకుంటారన్నారు. అది కొట్టాలి సపోర్ట్ కొట్టాలి సపోర్ట్. స్వస్థత అంటే స్వస్థతలు ఎందుకు? ఆత్మల రక్షణ కోసం. ఈ ఆవేదన, ఈ తపన దేని గురించి? డబ్బులు ఎనగేసుకోవడానికా? పేరు తెచ్చుకోవడానికా? నన్ను అన్నారు చాలా మంది, అయ్యి బాబోయ్ మహాప్రవక్త, ఇంకా ఈ బాబోయ్ ఏం లేదు, ఇంకా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినంత ఒరే ఆయన నేను యేసుక్రీస్తును కాదు, ఆయన తండ్రి, నా తండ్రి ఆయనే నాకు తండ్రి. నేను పాపులలో ప్రధానమైన వాడిని, బలహీనుడను. ఆయన శక్తి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే, వాక్యమైన దేవుడు ఆయనే. నేనేదో ముడుతున్నాను, నేనేదో తాగుతున్నాను, స్వస్థతలు నథింగ్ నెవర్. అలా ఎప్పుడు చెప్పుకోకు. నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయని చెప్పుకుని వెళ్ళిపోయావా? అక్కడే నువ్వు వేరే ట్రాప్లోకి వెళ్ళిపోయావని అర్థం. నీ రూట్ మారిందని అర్థం. ఈజీగా మనం 10వ అధ్యాయం చదువుకొని చనిపోయిన వారిని లేపుడి అని రాస్తుందా లేదా? హల్లెలూయా. కుష్ఠరోగులను, రోగులను వాక్యం పుల్లు క్లారిటీ ఇస్తుంది. హైదరాబాద్ లో 300 మంది 400 మంది ఒక స్త్రీని వెంటాడుతున్నారు. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేనే యేసుక్రీస్తుని. ఎల్లెవరికి ఎలా 300 మంది ఆవిడ ట్రాప్ నడిపోయారో తెలియదు. బలహీనతలు ఉంటాయి అన్నది నేను పక్కవాదో చెప్పు. బలహీనతలు ఉంటాయి, బలము ఉంటుంది. ఈ రెండు వేసే. నా బలహీనత వేసే, నా బలము కూడా వేసే. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకోవడానికి ఏమీ లేదండి. నువ్వు ఆయన నిత్యత్వంలోనికి రావాలి, ఆయన రాజ్యంలోనికి రావాలి. ఆయన ఇచ్చిన అద్భుతమైనటువంటి దివ్య రాజ్యంలోనికి వెళ్ళడానికి భక్తి అంతా. ఆయన రక్తం ఎందుకు కారుస్తున్నాడు? మన కోసం కాల్చాడు. హల్లెలూయా. ఆ రక్తం అంతా కాచి మన కోసం ప్రాణం పెట్టింది దేవుడు. నిర్లక్ష్యంగా లేకపోతే ఎందుకు ఉపయోగం లేకుండా అస్తమాను దేని గురించో అని తప్పిస్తే కొంతమందికి డబ్బు మీదే దృష్టి ఉంటుంది, కొంతమందికి ఈ భూమిలో ఇంకా సంపాదన, కొంతమందికి పేరు ప్రతిష్టతలు. మీరు ఒకటి తెలుసా? త్వరలోనే ఈ లోకం అంతమైపోద్దని చెప్తున్నారు. అయితే దేవుడి పరిశుద్ధ వాక్య గ్రంథంలో రాయబడి తెలుసా? అంతము వెంటనే రాదు. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ దేవుడు జాగరూకులుగా మన సైన్యాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు. సైనికుడు యుద్ధంలో గెలిచిన సైనికుడు కుంగుబాట్లు పడితే యుద్ధంలో గెలుస్తాడా? తిండి మీద ఉంటే గెలుస్తాడా? రోజు ఒక బిడ్డను కలిశాను, ఉపవాస దీక్ష అని. చాలా సంతోషం కలిగింది. నాలో పరిశుద్ధాత్మ దేవుడు గొంతులు వేస్తున్నాడు. అలాగే మనము మారిపోవాలి. పైకి మెట్టు వెంబడి మెట్టు ఎక్కుతూ
సింహాసనానికి దగ్గరికి పరిగెలు తీసుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము ఏడు బూర్లుంటాయి. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా అమ్మాయి ఒక్కొక్క బూర ఊదే రోజు రాబోతుంది. 6 బూరలు ఊదిన తర్వాత ఊదబోతున్న బూర పేరేంటి? 7. 5వ బూర తర్వాత 6వ బూర తర్వాత హల్లెలూయా. మోసేను ఆ జమ్ము పెట్టిలో పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మోసేని ఒక పెట్టిలో పెట్టి వాళ్ళమ్మ నైలు నదిలో వదిలేసింది. కారణం ఏంటి? యూదుల్లో మగబిడ్డలు పుడితే వాళ్ళని చంపేయండి. ఆ పేటల దగ్గరే ఆ కానుపు పుడుతున్న ఆ కన్నపేట దగ్గర మగబిడ్డ అని వస్తే వేసేయండి, ఆడపిల్లలైతే బ్రతికించండి యూదుల్ని. మీరు అక్కడ అన్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని కూడా 2 ఏళ్ళ నిండిన వారు ఎవరైనప్పటికీ హేరోదు ఏమన్నాడు? చంపేమన్నాడా? అంటే యూదుల మీద, హెబ్రీయుల మీద పూర్వం నుండి యూదా సామ్రాజ్యాన్ని లేకుండా చేసేయాలి. యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలను లేకుండా చేసేయాలి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇరాను, ఇరాకు, ఆ పక్కన ఉన్నటువంటి దేశాలు యెరూషలేము మీద, ఇశ్రాయేలు దేశం మీద దాడి చేస్తున్నారు. ఎందుకని? ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అది. దేవుడు పుట్టిన స్థలం అది. ఇశ్రాయేలు దేశము మహా లోకరక్షకుడు ఇచ్చిన ప్రపంచం అది. అది అంత అందమైనటువంటి పరిశుద్ధమైన పట్టణం అది, నూతన యెరూషలేము. హల్లెలూయా, హల్లెలూయా. కొదువు లేకుండా మన జీవితంలో, ఆత్మలో కొదువు లేకుండా అనండి అందరండి, ఆత్మలో కొదువు లేకుండా, విశ్వాసంలో తీవ్రత, ప్రార్థనలో పట్టుదల. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ